ఈసారి కానీ తిరుపతి ఏడుకోలే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుమల వెళ్ళిన సెకండ్ డే అండి ఇది. అంటే కింద మొత్తం అన్నీ చూసుకొని తిరుమలకి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచాము, రెడీ అయ్యి స్టార్ట్ అయ్యామండి. మేము ఆటో బుక్ చేసుకున్నాం అక్కడ నుండి అక్కడికి. సో కింద టిఫిన్స్ ఉంటాయి లేదా అని అనుకున్నాం, బట్ టిఫిన్స్ కూడా దొరికినాయండి మాకు. అవన్నీ స్టాల్స్ ఉన్నాయన్నమాట. టిఫిన్ తీసుకొని మేము స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మా దగ్గర లగేజ్ ఉన్నాయండి. ఆ లగేజ్ పెట్టడానికి అని చెప్పేసి టీటీడీ వాళ్ళది ఉచిత లగేజ్ సెంటర్కి వచ్చామండి. ఇక్కడ టూ మచ్ మెంబర్స్ ఉన్నారండి. మేము రావడం ఎర్లీగానే వచ్చాము, కానీ ఇక్కడ నియర్లీ నాకు 1 hour లేట్ అయిపోయింది అనమాట ఆ లగేజ్ అని పెట్టడానికి. అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారనమాట. మేము వచ్చిన టైం సమ్మర్ ఒకటి కదా, సో చాలా మందే ఉన్నారు. అది పెట్టేసుకుని బయటకు వచ్చేగా మాకు అలిపిరి మెట్లకి వెళ్ళడం ఇది సెకండ్ టైం, బట్ అది నాకు ఐడియా లేదు ఎలా వెళ్ళాలని చెప్పేసి. అక్కడ ఒక మెంబర్ని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా కింద నుంచి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా మనసులో నమో వెంకటేశాయ అని అనుకుని స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే నాకు చిన్న పాప కదా, అది ఎలా నడుస్తుందో అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు నేను దాన్ని ఫస్ట్ టైం ఇంత దూరం నడిపించి అలా భయపడుతూ తీసుకెళ్ళాను, ఎలా నడుస్తుందో ఏంటో అని. బయట అమ్ముతున్నారండి దేవుడి దగ్గరికి ఏమేం కావాలో, కోకోనట్స్, హరిత కర్పూరం ఇవన్నీ అమ్ముతున్నారనమాట. సో మేము కూడా తీసుకున్నాము ఎందుకు అని చెప్పేసి. అక్కడ ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొట్టేసి అక్కడే తీసుకున్నవన్నీ పెట్టేసి అగరబత్తి సవని వెలిగిస్తున్నారు. ఒక్కసారిగా అన్ని మెంబర్స్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో అస్సలు ఫుల్ క్రౌడ్ ఉంది, నడవడానికి కూడా ప్లేస్ లేదనమాట ఆ ఏరియాలో. మేము కూడా ఫాస్ట్గా కొంచెం అవన్నీ వెలిగించేసుకుని స్టార్ట్ అయ్యాము పైకి. ఇక్కడ నేను కూడా హరిత కర్పూరం వేసి గోవిందా అనుకున్నాను. మీరు కూడా గోవిందా అని చెప్పండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న గోపురం వచ్చేసి రాజగోపురం అండి. ఇదే ప్రథమ గోపురం అండి. ఇక్కడ నుంచి ఎంటర్ అయినప్పుడు అండి మగవాళ్ళందరూ సాస్కారం నమస్కారం పెడుతున్నారండి. ఆడవాళ్ళు నార్మల్గానే దండం పెట్టుకుంటున్నారు. మా వారు కూడా పెట్టుకున్నప్పుడు వీడియో తీశాను. మా పాప అన్నీ చెక్ చేస్తుంది, ఎవరు ఎలా చేస్తున్నారని చూస్తుంది. అంటే ఇది దానికి ఫస్ట్ టైం కదా, సో అన్నీ ఎగ్జైటింగ్గా చూస్తుంది అనమాట. ఆ గుడి పైన చెక్కిన శిల్పాలు అవన్నీ చెక్ చేస్తుంది, అన్నీ చూస్తుంది. దానికి అది ఫస్ట్ టైం వల్ల అన్నీ చూసుకుంటూ వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు మెయిన్ టాపిక్ అండి, యాక్చువల్లీ అలిపిరి మెట్ల మీద వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అందరినీ అలౌ చేస్తారండి. ఆఫ్టర్నూన్ మాత్రం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలౌ చేయరు అనమాట. మనం దగ్గరుండి మేము చూసుకుంటాం, మేము తీసుకెళ్తాము అన్నా కూడా అలౌ చేయరు. దట్టు ఆఫ్టర్నూన్ నుండి మినిమం 80 members ఉంటేనే కానీ అలౌ చేయరు అనమాట. గుంపులుగా అయితేనే అలౌ చేస్తారు. సో మోస్ట్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయడమే మంచిదండి. ఎందుకంటే అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి కదండి. మేము వెళ్తూ ఉన్నప్పుడు మాకు చాలా యానిమల్స్ కనిపించినాయి. వాటిని చూసినప్పుడు మాకు కొన్ని వాటిని ఎగ్జైట్మెంట్ అనిపించి, కొన్ని వాటిని చూసి భయం వేసింది అనమాట. దట్టు అక్కడ పులి తిరిగినది గుర్తు తెచ్చుకొని కూడా భయపడ్డాము కొంచెం. అక్కడ ఏం లేవు అలాంటివి, కానీ మనకు ఆ ఫేర్ ఉండిపోద్ది కదా, అది ఉండిపోయింది అనమాట. సో ఒక మెంబర్ కూడా అక్కడ నేను విన్నది ఏంటంటే, విని షాక్ అయ్యాను అనమాట. ఒక ఆయన వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో చెప్తున్నారు అనమాట. ఏంటంటే లాస్ట్ టైం ఈ ప్లేస్లోని ఒక పాపని పులి పట్టుకెళ్ళిపోయిందని చెప్పేసి చాలా లౌడ్గా చాలా నవ్వుతూ చెప్తున్నారు. అసలు తను చిన్న పాప అని తీసుకెళ్ళిపోయారని ఎటువంటిది లేదు. అట్లీస్ట్ వాళ్ళని భయపెట్టి చంపేస్తున్నారు అనమాట. అలా భయపడద్దు, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా అందరూ కలిసి వెళ్ళండి, వద్దనట్లేదు. బట్ లేనిపోని భయాలు పెట్టుకుని మూవ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. సో మేము స్టార్ట్ అయినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్తో చాలా ఫాస్ట్గా ఎక్కేసుకుంటూ వచ్చేసాం అనమాట. ఏంటంటే ఎప్పుడు శ్రీవారిని చూస్తాము అని ఎగ్జైట్మెంట్. తర్వాత ఉండే కొలది మాకు ఇంకా ఓపికలు అయిపోయింది. చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందో. ఫస్ట్ ఉన్న ఎనర్జీ లేదు. అప్పటికి ఎప్పటికప్పుడు మేము ఎనర్జీ డ్రింక్స్ తాగుతూనే మూవ్ అయ్యాము. లైక్ గ్లూకాన్ డి అలా తాగుతూనే ఉన్నాము. ఆయన ఎనర్జీ డ్రాప్ అవుతూ వచ్చిందనమాట. బట్ ఒకే ఒకటి ఉంది, శ్రీవారిని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎగ్జైట్మెంట్తో చాలా ఇష్టంగా వెళ్ళామన్నమాట. నెక్స్ట్ గాలిగోపురం వరకు వచ్చామండి. ఇక్కడ వరకు వచ్చాక కొంచెం ఎనర్జీ బూస్ట్ అయిందనమాట. ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇంకా వచ్చేస్తున్నాము అని చెప్పేసి. అక్కడ ఒక పెద్ద ఆమె కనిపించిందండి. ఆమె చాలా ఓల్డ్ ఏజ్ అనమాట, పెద్ద ఆవిడని మా ఆయన అడిగారనమాట, మీరు ఇంత ఏజ్ ఉంది ఎలా వస్తున్నారు, ఎలా రాగలుగుతున్నారు అంటే, వచ్చేంత వరకు నేను వస్తానమ్మా, తర్వాత దేవుడు నేను చూడాలి అనుకుంటే ఆ దేవుడు నన్ను నడిపిస్తారు అని చెప్పేసి అన్నారు. ఆ ముసలామ మాట విన్నాక మాకు ఇంకా ఆమె నడవగలుగుతుంది, ఇంత చిన్న వయసులో మనం ఎందుకు నడలేము అని చెప్పేసి మేము ఇంకా ధైర్యంగా స్టార్ట్ అయ్యామన్నమాట. అలా వెళ్తుండగా ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చిందండి, భక్త ఆంజనేయ స్వామి. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని అక్కడే టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి. అంటే మేము కింద కొన్ని తీసుకున్నాము. సో ఇంకా సరిపోతే అక్కడ కూడా టిఫిన్ తీసుకుని తిన్నాము. బేసికల్గా మేము ఏమనుకున్నామంటే కిందే ఉంటాయేమో, పైన ఉండకపోవచ్చేమో, ఇన్ కేస్ ఉన్నా ఎలా ఉంటుంది ఏంటో అని. బట్ ఇక్కడ మేము
ఆగిన ప్లేస్లో అయితే టిఫిన్స్ అన్నీ బాగున్నాయి. అక్కడే మేము కూర్చుని తినేసి కొంచెం రీఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యామండి. కరెక్ట్గా అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. అంటే మేము ముందు రోజు ఫుల్ ఎండ ఉంది. మేము అనుకున్న అబ్బాయి ఇంత ఎండలో ఎలా నడవాలి, అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. కానీ మేము వెళ్ళిన డే అయితే ఫుల్ కూల్గా వెదర్ ఎంత బాగుందంటే చాలా సపోర్ట్ అనిపించింది అసలు ఆ వెదర్ అలా ఉండడం వల్ల. సో నెక్స్ట్ టిఫిన్ చేసి మళ్ళీ పైకి నడవడం స్టార్ట్ చేసామండి. అక్కడ అందరూ గోవింద గోవింద అని నామస్మరణలు చేసి అసలు మాకు ఎక్కడ లైక్ అలసట లేకుండా చేస్తారనమాట. ఒకరికొకరు ఇంకా గట్టిగా గోవింద 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 అంటూనే ఉన్నాం. సో దానివల్ల మాకు ఇంకా ఎనర్జీ బూస్ట్ అయిందనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ప్రతి 500 మెట్ల దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. దీనికి గల కారణం ఏంటో తెలుసా? భక్తులను ప్రతికూల శక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుందని ఒకటి చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంజనేయస్వామి విగ్రహాలను దర్శించడం వల్ల వారికి శ్రీవారి ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్ముతారు. అండ్ కాసేపు విశ్రాంతి కూడా తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అలా అరేంజ్ చేశారనమాట. అండ్ మాకు ఈ మార్గంలో చాలా యానిమల్స్ కనిపించినాయి. అవి ఏమి అంటే కొండగొర్రె, పంది, జింకలు అండ్ ఇంకా యానిమల్స్ కనిపించాయి అనమాట. సో అవన్నీ చూసి చాలామంది దగ్గరికి వెళ్తున్నారు. దగ్గర వరకు వెళ్ళచ్చు, ఓకే, అది సేఫో కాదో చూసుకొని వెళ్ళండి. అండ్ చాలామంది పిల్లలు ఏంటంటే ఏమన్నా మన దగ్గర ఉన్న ఫుడ్ పడేస్తే అవి దగ్గరకు వచ్చి తింటాయి కదా అని చెప్పేసి ఫుడ్స్ అవి ఏ పడితే పడేస్తున్నారు. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ అవి తినవండి. దానివల్ల వాటికి హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయి. ఏం పెడుతున్నామో ఏంటో చూసుకొని కొంచెం పెట్టండి. అలా నడుచుకుంటూ మనం ఘాట్ రోడ్కి వచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే పక్క నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడ కొంచెం యూటర్న్లో క్రాస్ రోడ్, ఎందుకంటే అవన్నీ ఘాట్ రోడ్లు కాబట్టి మనం ఏం చెప్పలేం వాళ్ళు ఎలా వచ్చినా. సో మనం చూసుకుని నడవడం బెస్ట్. ఇక్కడ కూడా కొన్ని యానిమల్స్ కనిపించినాయి, డిఫరెంట్ మంకీస్ కనిపించినాయి. అవి కూడా మేము చూస్తూ ఎంజాయ్ చేసాం. ఇంకా నాలుపేరు నుంచి తిరుమలకు వచ్చే నడక మార్గంలో చివరి కొండ వచ్చేసి మోకాల మండపం అండి. మోకాల మండపం నుండి కొండపై వరకు ఉండే మెట్టు ప్రదేశాన్ని ఏమంటారు అంటే మోకాల పర్వతం అంటారు. పాదం మోపకుండా మోకాలపై నడిచి పవిత్రమైన నారాయణ కాబట్టి దీన్ని మనం మోకాల పర్వతం అని పిలుస్తాం. మోకాల పర్వతం ఎక్కాక ఇంకా నాకు అసలు కాలు అసలు పంచలేదండి. ఇంకా టూ మచ్ లెగ్ పెయిన్స్ ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్లీ మా పాప నడవలేదేమో అనుకున్నాను, కానీ అంటే ఆ దేవుడి దయవల్లో ఏంటో తెలియదు, కానీ తనైతే అసలు ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా అలాగే నడుస్తుంది, ఎవరి హెల్ప్ లేకుండా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తను చూసైతే. అసలు మమ్మల్ని ఎత్తుకోమంటారేమో, మమ్మల్ని ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాను, కానీ పాపం చాలా సపోర్టివ్గా ఉంది యశు అయితే. మీకు మా ఫేస్లో స్మైల్ చూస్తే తెలిసిపోయింది ఇంకా లాస్ట్ వరకు వచ్చేసామని. ఇంకా యశో నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట, ఇంకా దగ్గరికి వచ్చేసామని చెప్పేసి. నిజంగా ఎలా నడిచామో నియర్లీ 5 hours పట్టిందండి. అసలు ఎంత అలా నడుచుకుంటా వచ్చామో ఎంతలా మాకు తెలుసు. కానీ లాస్ట్ ఎంత నడిచినా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అండి, శ్రీవారి దర్శనం మంచిగా అవ్వాలని చెప్పేసి. మేము పైకి వచ్చేసామండి, ఎందుకంటే మధ్యలో క్లిప్స్ తీయడానికి అవ్వలేదు. పైకి వచ్చేసాక రూమ్ తీసుకున్నాము. ఇది 100 rupees రూమ్ అండి. ఇది వచ్చేసి ఎంబీసీ కాటేజ్ అండి. సక్సెస్ఫుల్గా దర్శనం చాలా బాగా అయిందండి. బేసికల్గా ఫస్ట్ టైం నాకు 1 hourలో అయిపోయింది, ఎందుకంటే అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళాం అనమాట. అంటే అంత స్పేస్ ఉంది, చాలా తక్కువ ఉన్నారు. సమ్మర్లో కదా చాలామంది ఉంటారేమో, ఇబ్బంది పడిపోతామేమో అనుకున్నాం, కానీ చాలా బాగా అయింది. బయటకు వచ్చాక రీల్స్ తీసాము. అక్కడ మేము ప్రసాదాలు అవి తీసుకుని అక్కడ మేము అగరబత్తీస్ కూడా తీసుకుంటామండి. అక్కడ అభ్యాస్తే ఇవన్నీ మాకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ అక్కడ తీసుకుంటాము. ఇన్ కేస్ తిరుపతిలో అవ్వకపోతే కనుక ఎక్కడైనా మా నియర్గా టీటీడీ టెంపుల్స్ ఉంటాయి కూడా కదండి, అక్కడ కూడా ఆ అగరబత్తీస్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇన్ కేస్ అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. సో వెళ్ళినప్పుడల్లా మిస్ చేయను, ఎవరు వెళ్ళినా తీసుకురమ్మని చెప్తాను అనమాట. ఈ ఇయర్ దర్శనం చాలా బాగా అయిందండి. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. సో వ్లాగ్ చాలా లేట్గా పెట్టాను, సారీ ఫర్ దట్. నేను ట్రై చేస్తాను. ప్లీజ్ నా దాంట్లో ఏమైనా అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే కొంచెం నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క వీడియోని మంచిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, లైక్స్ కొడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ అబౌట్ దట్.
ఇందులో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అలా యూస్ఫుల్ అవుతే ఇంకా ఎన్నో వీడియోస్ రావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్, షేర్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.